నమస్తే వెల్కమ్ టు వేదా తెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే తంత్ర జ్యోతిషులు చింతా రుక్మాంగదరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుజీ. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, పాప పుణ్యాల మూలాలు అని అంటూ ఉంటారు. అసలు అవి ఎవరికి లభిస్తాయి, ఎలా ఉంటాయి? అసలు పాప పుణ్యాలు అనేవి మనమే దానికి సృష్టికర్తలు, నిర్మాతలు, దర్శకత్వం అంతా మందే. ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు, ఇంకొకరు కాదు. ఓకే. ఇక్కడ వచ్చేకాడికి శుభకర్మ అశుభకర్మ అని ఉంటుంది. శుభకర్మ చేస్తే పుణ్యము, అశుభకర్మ చేస్తే పాపము. శుభకర్మ చేస్తే పుణ్యం కాబట్టి బంగారు సంఖ్యలతో అరెస్ట్ అవుతాం. పాపకర్మ చేస్తే పాపం కాబట్టి ఇనుప సంఖ్యలతో అరెస్ట్ అవుతాం. అంటే మెటల్ మారినంత మాత్రాన అరెస్ట్ కాక తప్పదు. అవును కదా. అంటే అందుకే ఇక్కడ పాప పుణ్యాలకు అతీతంగా ఉండమని పెద్దలు చెప్తారు. నాకు పాపం వద్దు, పుణ్యం వద్దు. పుణ్యమే సంపాదిస్తే దాన్ని ఖర్చు పెట్టడానికి జన్మెత్తాలి. దాన్ని ఖర్చు పెట్టడం జన్మెత్తి మళ్ళీ పాపం తెలియకుండా చేస్తే అప్పుడు పరిస్థితిని బట్టి దానికి మళ్ళీ దాన్ని అనుభవించడం మళ్ళీ జన్మెత్తాలి. పాపాన్ని అనుభవించాలి కదా. పుణ్యమైనా మనం ఒక బ్యాలెన్సే, పాపమైనా బ్యాలెన్సే. దాన్ని మనమే ఖర్చు పెట్టుకోవాలి. అది ఒక కరెన్సీ లాంటిది. ఓకే. ఎవరి పాప పుణ్యాలు వాళ్ళవి. పాపానికి కష్టాలు, పుణ్యానికి సుఖాలు అన్నట్లు ఈ సుఖంలోకి వచ్చినప్పుడు ఇంకొకరిని ఎక్కిరించి పాపం చేస్తాం, దానికి పాపం యాడ్ అవుతుంది. మళ్ళీ అక్కడ ప్రవర్తన కోల్పోతాం. పౌరుషాలు, ప్రతిష్టలు ఇవన్నీ వచ్చి రకరకాల కర్మలు మళ్ళీ యాడ్ అవుతుంటాయి. వీటికి అతీతంగా బతకగలిగితే సుఖ దుఃఖాలు అనేవి మనకు దరిచారు. జ్ఞానం ఉంటుంది. జ్ఞానం ఏముంటుంది? సుఖానికి దుఃఖానికి దూరంగా ఉంటుంది, ఎరుకలో ఉంటుంది. అదొక ప్రజ్ఞ. ఆ స్థితిలో, ప్రజ్ఞాస్థితిలో ఉండడమే దేనికి అంటుకుండా తామరాకు మీద నీటి బొట్టు వలె నీళ్ళలో ఉన్న నీళ్ళు అంటుకోదు. సమాజంలో ఉన్న మన సమాజానికి పుణ్యానికి, మంచికి చెడుకు బలికాం. ఎగ్జాంపుల్. ఓకే. ఇది కష్టతరంగానే ఉంటుంది. దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే మనకు గ్రిప్లోకి వస్తుంది. ప్రాక్టీస్ చేయకపోతే మనం తప్పుడు అడిగేస్తే దాన్ని కాలు దెబ్బ తగులుతుంది, కరెక్ట్గా అడిగేస్తే సేఫ్గా ఇంటికి వెళ్తాం, అంతే. ఇందాక జన్మ అని అన్నారు. అంటే ఇప్పుడు మనం పుణ్యం చేస్తే దాన్ని ఖర్చు పెట్టడానికి మళ్ళీ పుట్టాల్సిందే. జనరల్గా మనిషికి 7 జన్మలే, ఒకరికి 7 జన్మలే అని అంటుంటారు. అది నిజమేనా సార్? 7 జన్మలు కాదు, ఎన్ని జన్మలను వస్తాయి. ఓకే. ఒక ఆత్మ 500 జన్మలు ఎత్తిన తర్వాత మంచి స్థితికి వెళ్తుంది. ఆత్మ 500 జన్మలు, అది మనిషిగా కావచ్చు, జంతువుగా కావచ్చు, పక్షిగా కావచ్చు. అంటే 450 జన్మలు ఇలా పుట్టామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందని అయిపోతాయి. 450 జన్మలు ఒక ఆత్మ ఎత్తింది అంటే 450 శరీరాలు మార్చింది. అప్పుడు మెచ్యూరిటీ లెవెల్స్ పడతాయి. మనం ఎందుకు పుడుతున్నాం, ఎందుకు వస్తున్నాం, ఏంది మరణం, ఏంది జననం, ఏంది అని ఆత్మకు వైరాగ్యం వస్తుంది. ఓకే. అంటే ఆత్మ సీనియారిటీ అవుతుంది. అప్పుడు ఆ తర్వాత 451 జన్మ ఎత్తినప్పుడు ఆ జన్మ 451 జన్మ కదా, అప్పుడు చిన్నపిల్లాడుగానే పుడతాడు. కానీ చిన్నప్పుడే ఒక వేదాంతలాగా మారుతుంటాడు. అలాంటి స్టోరీ ఏమైనా విన్నారా సార్ మీరు? ఎన్నో. వివేకానంద స్వామి ఆ కోవకు చెందినవాడే. చిన్నప్పుడే దేవుడి గురించి అన్వేషించాడు. ఆయన అంతా ఎన్నో జన్మెత్తి ఉంటాడు. గొప్ప గొప్ప వాళ్ళని చిన్నప్పుడే వేదాంతాలు మారుతారు. వయసు రీత్యా 5 సంవత్సరాలు, జన్మల రీత్యా 451. వయసు రీత్యా 60 సంవత్సరాలు, జన్మల రీత్యా 10 జన్మలే. వాడు పిల్లలాగా ఎగురుతూ ఉంటాడు. ఆయనకు 60 ఏళ్ళు వచ్చినా మెచ్యూరిటీ తలకు బుర్రలేదంటూ ఉంటారు. ఆయన జన్మల రీత్యా చిన్నోడు. ఇది చిన్న పిల్లవాడైనా జన్మల రీత్యా పెద్దోడు. ఇది శరీరానికి వయసు చూస్తున్నారు, ఆత్మలకు వయసు చూడడం లేదు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు ఒక కారణం పుడితే అతను ఆయన యొక్క ఫేసు హై మెచ్యూరిటీ లెవెల్లో పెడతాడు. ఏమి అంత 60 ఏళ్ళ పెద్ద ఆయనలాగా పెడతాడు, అంత చిన్నపిల్లడు ఫేస్ రీడింగ్ చూడు అంటుంటారు. అతను గత జన్మలకు ఎత్తి ఎన్నో జన్మలు వేస్ట్ అయిన ఒక వైరాగ్యంతో పుడతాడు. వాళ్ళ యొక్క ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఆత్మకు అది నేను ఒక వివేకానంద స్వామి యొక్క బుక్లో చదివింది. ఇది నేనేం సొంతంగా కనిపెట్టేది కాదు. 500 జన్మలు ఎత్తిన తర్వాత అతీతమైన శక్తిని ఆత్మ సాధించుకుంటుంది. సీనియర్ స్టూడెంట్ లెక్క 450 వరకు బొటాబొటిగా పుట్టడం, సావడం, జనరల్గా ఉంటే హాయిగా తిన్నామా ఇదే జీవితం అనుకుంటూ ఉంటారు. కానీ తినడం కోసం పుట్టకూడదు, బ్రతకడం కోసం తినాలి. తినేదానికోసం బతకూడదు. తినేదాని కోసం బతకూడదు. ఎక్కడ కళ్యాణ మండపాలు ఉంటాయి, ఎక్కడ పోయాడు, ఎక్కడ ఫంక్షన్లు జరుగుతూ తిరుగుకుంటూ ఉంటాడు. తినేదానికే తిరుగుతుంటాడు. మనం బ్రతకడం కోసం తినాలి కాబట్టి ఆహార నియమాన్ని పాటించి పరిమితంగా తిని సాధన చేసుకుంటూ అన్వేషణ చేసుకుంటూ వెళ్తాడు. ఇలా ఉంటుంది.